వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కోడింగ్ నేర్చుకుంటున్నారా? అయినా మీకు సరిగా రావట్లేదా? అయితే ఇవే 5 రీజన్స్ అండి. సో మెయిన్గా ఈ 5 రీజన్స్ అయితే ఉండుంటాయి మీకు కోడింగ్ రాకపోవడానికి. సో ఆ 5 రీజన్స్ ఏంటో చూసేద్దాం. సో ఫస్ట్, వీక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో మీకు కనుక ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లేకపోతే మీకు ప్రోగ్రామింగ్ చేయలేరు, కోడింగ్ అంత బాగా రాయలేరు, ఓన్గా చేయలేరు. సో అలాంటప్పుడు ఏం చేయాలి? మనకు ఒక ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కావచ్చు, లేకపోతే ఎంత పెద్ద ప్రోగ్రామ్ ఉన్నా కావచ్చు, ఫస్ట్ మనం దాన్ని స్మాల్ పార్ట్స్గా డివైడ్ చేసి ప్రాక్టీస్ చేస్తే మనకు బాగా వస్తుంది. సో ఎప్పుడు కూడా కాంప్లెక్స్ ప్రాబ్లం ఉన్నా కూడా మనకు అర్థమయ్యే విధంగా చిన్న పార్ట్లుగా డివైడ్ చేసుకొని, మేనేజబుల్ పార్ట్గా డివైడ్ చేసుకొని సో వాటికి లాజికల్ సొల్యూషన్స్ మనం కనుక్కుంటూ రాయాలి. సో మనం ఎప్పుడు కూడా ఆల్గరిథమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడు మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఏమవుతాయి, బాగా ఇంప్రూవ్ అవుతాయి. సో ఇదొక రీజన్ అండి చాలామందికి కోడింగ్ సరిగ్గా చేయకపోవడానికి. తర్వాత ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. సో మనకు కోడింగ్ అనేది ఒక స్కిల్. సో దానికి కన్సిస్టెంట్ ప్రాక్టీస్ అనేది ఉండాలి మనం ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే. సో మనం రెగ్యులర్లీ వర్క్ చేయకపోతే కోడింగ్ ప్రాజెక్ట్స్ పైన కావచ్చు, ఎక్సర్సైజ్ పైన కావచ్చు, మనకేమవుతుంది, కోడింగ్ కాన్సెప్ట్స్ అనేవి అంత ఈజీగా గ్రాస్ప్ చేసుకోలేం. సో అందుకోసమే మనం ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ల్యాక్ ఆఫ్ ప్రాక్టీసింగ్ కూడా మనకు దెబ్బతీస్తుంది కోడింగ్ రాకపోవడానికి. తర్వాత వచ్చేసరికి నాట్ అండర్స్టాండింగ్ ద ఫండమెంటల్స్. సో చాలామందికి ఫండమెంటల్స్ సరిగా రావట్లేదు. ఇంకో విషయం చెప్తే ఏంటంటే, చాలామంది బేసిక్ లాంగ్వేజెస్ నేర్చుకోవట్లేదు. ఫండమెంటల్స్, ఇప్పుడు కొందరు సి లాంగ్వేజే నేర్చుకోరు. సో సి లాంగ్వేజ్ కంపల్సరీ నేర్చుకోవాలంటే లేదు, అలా కాకపోయినా సి లాంగ్వేజ్ నేర్చుకుంటే మీకు ఫండమెంటల్స్ అనేవి చాలా బాగా బిల్డ్ అవుతాయి. లేకపోతే పైథాన్ అన్న ఫండమెంటల్స్ మన బాగా ఫస్ట్ వేరియబుల్స్ అంటే ఏంటి, డాటా టైప్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఫండమెంటల్స్, లూప్స్, ఫంక్షన్స్, ఏ విధంగా ప్రతి ఒక్కటి మనకు అడ్వాన్స్ టాపిక్స్ కూడా కొన్ని సి లాంగ్వేజ్ నేర్చుకున్నారనుకోండి, మనకి ఎవ్రీథింగ్ కూడా బాగా బిల్డ్ అవుతాయి. బేసిక్స్, ఫండమెంటల్స్ అంతే. సి లాంగ్వేజ్ ద్వారా మనం నేర్చుకుంటే అయిపోతుంది అంటే మనకి అక్కడ ఫండమెంటల్స్ బాగా బిల్డ్ అవుతాయి. ఇప్పుడు మీకు చిన్నప్పుడు మనం ఇప్పుడు ఆయిల్ నేర్చుకుంటాం, ఏబీసీలు నేర్చుకుంటాం. ఎందుకోసం మనకు ఇన్ ఫ్యూచర్లో మనకు రాస్తున్నాం, వాటిని యూజ్ చేస్తున్నాం అంతే. అక్కడ కూడా అంతే. సో మనం ఈ వేరియబుల్స్, డాటా టైప్ ప్రతి ఒక్క లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. మన ఫండమెంటల్స్ అనేవి సి లాంగ్వేజ్ ద్వారా నేర్చుకుంటారు చాలామంది. అందుకే మనకి ఫస్ట్ సెమిస్టర్లో కూడా సి లాంగ్వేజ్ ఇంప్లిమెంట్ చేసేది అందుకోసమే. ఇట్స్ ఫండమెంటల్ లాంగ్వేజ్, ఫండమెంటల్స్ ఇస్తుంది మనకు, చాలా బాగా బేసిక్స్ ఇస్తుంది. సో మీరు కనుక నేర్చుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, 10 hours వీడియో చూసుకోవచ్చు. జస్ట్ యూట్యూబ్కి వెళ్ళి పైథాన్ లైఫ్ సి లాంగ్వేజ్ అని సెర్చ్ చేయండి. తర్వాత వచ్చేసరికి పూర్ అటెన్షన్ టు డీటెయిల్. చాలామంది మనకు ఎక్కడ ఎర్రర్స్ ఉందో, ఏ విధంగా అటెన్షన్ ఇవ్వట్లేదు, ఎర్రర్ ఎక్కడ ఉందో తెలియట్లేదు, సింటాక్స్ కావచ్చు, సరిగా రాయకపోయినా మీకు బగ్స్ అనేటివి వస్తున్నాయి, ఎర్రర్స్ వస్తాయి. సో అందుకే మనకు స్మాల్ ఎర్రర్ కూడా మనకు పెద్ద బగ్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో మీరు దీనిపైన చాలా కేర్ఫుల్గా ఉండాలి. పూర్ అటెన్షన్ టు డీటెయిల్ అనేది ఉండకూడదు. సో మనం చాలా బాగా ఎలాంటి మిస్టేక్ చేయకుండా ప్రాక్టీస్ చేయాలి. అంటే మిస్టేక్స్ చేస్తే అది ఎక్కడ ఉందో రెక్టిఫై చేస్తేనే అప్పుడు మీకు ప్రోగ్రామింగ్ అనేది, కోడింగ్ అనేది వచ్చినట్టు. సో మిస్టేక్స్ వచ్చినప్పుడు అది ఎక్కడ ఎందుకు రాంగ్ వచ్చిందని తెలియాలి మీకు. తర్వాత చివరగా ఇంపేషెన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ పర్సీవరెన్స్. సో చాలామంది కోడింగ్ అనేది ఒక ఫ్రస్ట్రేటింగ్ థింగ్ అండి. ఒకవేళ ఒక ఎర్రర్ వచ్చిందనుకోండి, ఆపేస్తారు. సో కోడింగ్ అనేది మనకు ఎర్రర్స్ వస్తాయి. సో లాట్ ఆఫ్ టైం తీసుకుంటుంది మనకు ఆ డీబగ్గింగ్ టైంలో, ఎర్రర్స్ ఫిక్స్ చేసే టైంలో. సో కొద్దిగా పేషెన్స్గా వర్క్ చేయండి ఎలాంటి ఛాలెంజ్ ఉన్నా కూడా. సో అప్పుడు మీరు కోడింగ్లో ఒక మంచి స్కిల్డ్ పర్సన్ అవుతారు. సో మీరు కనుక కోడింగ్ అయితే బాగా నేర్చుకోవాలనుకుంటే ఈ 5 రీజన్స్ అయితే మీకు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మిస్టేక్స్ చేయకండి. సో ఇదండి మనకు మీ కోడింగ్ సరిగా రాకపోవడం కొన్ని రీజన్స్. సో మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1,999కి అందిస్తున్నాం. కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. అదేవిధంగా డెమో లింక్ కూడా ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.